నా పేరు మల్లికార్జునరావు. ఎక్కడి నుంచి వస్తున్నారు? కృష్ణలంక. ఎలా ఉంది విజయవాడలో దసరా శోభ అనేది? అమ్మవారి నవరాత్రులు అంటే విజయవాడకి ఒక ప్రత్యేకమైన శోభ, ఒక ప్రత్యేకమైన ఆకర్షణ, ఒక శక్తి. అమ్మ శక్తి రూపాల్లో ఒక రూపమైన విజయవాడ కనకదుర్గమ్మ వారు. ఆ అమ్మ శక్తి విజయవాడ ప్రజలందరికీ ఉంటుంది. మొన్న విజయవాడ నగరంలో అంత వరదలు వచ్చినా కూడా ప్రాణ నష్టం జరగకుండా అమ్మవారే కాపాడారు. అమ్మవారి చల్లని దీవెనలు విజయవాడ ప్రజల మీద, ఈ రాష్ట్ర ప్రజల మీద ఎప్పుడూ ఉంటుంది. అలాగే అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుని మన కష్టం చెప్పుకుంటే అమ్మవారు మన కష్టాన్ని గట్టెక్కిస్తుంది. అలాగే ఈ 9 రోజులు అమ్మవారికి విశేషమైన పూజలు జరుగుతాయి. ఈ పూజల్లో పాల్గొనే ప్రతి భక్తుడికి అమ్మవారి ఆశీస్సులు ఉంటాయి. అమ్మవారి యొక్క ప్రతి కుటుంబం మీద ఆమె చల్లని చూపులు, చల్లని ఆశీస్సులు ఉంటాయి. అలాగే ఈ నవరాత్రుల్లో విజయవాడలో వివిధ ప్రాంతాల నుంచి, మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, చెన్నై, కర్ణాటక నుంచి, అలాగే దక్షిణ భారతదేశం నుంచి, ఉత్తర భారతదేశం నుంచి అనేక మంది భక్తులు విశేషంగా వచ్చి అమ్మవారిని దర్శించుకుని ఆమె కరుణా కటాక్షాలను పొందుతారు. అలాగే ఈ విజయవాడ నగరంలో అమ్మవారు రోడ్ల మీద ఒక రిక్షాలో అర్ధరాత్రి అమ్మవారు సంచరించారనేది చరిత్ర పుటాల్లో ఉంది. అమ్మవారు అంత మహిమ కలిగిన అమ్మవారు ఒక నిరుపేద నుంచి ఒక ధనికుడి వరకు అందరినీ సమానంగా చూస్తూ అమ్మవారి ప్రతి ఒక్కరి కష్టసుఖాలని గట్టెక్కిస్తూ అమ్మవారికి చల్లని దీవెనలు అందించే శక్తి ఒక్క దుర్గమ్మకే ఉంది. ఈ 9 రోజులు మన అమ్మవారి కొండ మీద, దుర్గమ్మ కొండ మీద వివిధ అలంకారాల్లో అమ్మవారిని ప్రత్యక్షంగా ప్రజలకు దర్శనమిస్తూ ఎంతో చక్కగా ఈ రాష్ట్రాన్ని, ఈ ప్రజలను అందరినీ చల్లగా కాపాడమని చెప్పి అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సేవ్ ఎ లైఫ్. డౌన్లోడ్ యూబ్లడ్ యాప్. యూబ్లడ్ ఫర్ ద న్యూ బ్లడ్.